బ్యాక్ టు ఎజెడ్. మహేష్ గారు ఏంటి ఎలా చూస్తున్నారు ఈ వ్యవహారాన్ని? మొత్తంగా కొండా సురేఖ ముఖ్యమంత్రికే లేఖ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. ఒక్కసారి కాదు, ఒక్క 10 రోజుల్లోనే ఇన్ని అంశాలు తెరపైకి వస్తున్నాయి. ఎలా చూడొచ్చు అంటారు? ఏం జరుగుతోంది కాంగ్రెస్ లో? మీకు ప్యానలిస్ట్ అందరికి కూడా నమస్కారం సార్, గుడ్ ఈవినింగ్. సో ఇది యాక్చువల్లీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ విషయం అయితే బీజేపీగా మేము రెస్పాండ్ అయ్యే వాళ్ళం కాదు, వచ్చే వాళ్ళం కాదు డిస్కషన్ లో కూడా. అయితే ఇది ఒక మంత్రికి, ఆ శాఖలో చైర్లు ఎవరైనా కూర్చోవచ్చు, ఒక మంత్రికి ఇంకొక పార్టీ ఫిరాయించినటువంటి ఒక ఎమ్మెల్యేకు మధ్య జరుగుతున్న ఒక ఇష్యూ దీంట్లో. సో దీంతో చూస్తే ఒక కంటిన్యూస్లీ ఒక అటాక్స్ అనేటువంటి ఒక బీసీ ఉమెన్ మినిస్టర్ మీద జరుగుతుంది అని చెప్పేసి భావించవచ్చు దీన్ని. ఎందుకు అంటే సమ్మక్క సారక్క గద్దె నుంచి మొదలైన పంచాయతీ ఇక కంటిన్యూస్లీ కొండా సురేఖ గారి మీద ఈ మల్టిపుల్ అటాక్స్ జరుగుతా ఉన్నాయి. అయితే చాలా చాలా బలంగా ఉన్నటువంటి ఒక మంత్రి ఎప్పుడన్నా బీజేపీలో లేకపోతే ఇంకో లీడర్లు తిట్టిపోయాలన్నప్పుడు కొండా సురేఖ గారిని ఉసిగోలిపి రేవంత్ రెడ్డి గారు తిట్టిపిస్తారు. ఆమె మీద కౌంటర్ అటాక్ చేస్తే మళ్ళీ ఉమెన్ బీసీ అని చెప్తారు. మరి ఈరోజు అదే బీసీ మినిస్టర్ మీద ఆ పేషీలో పోయి మినిస్టర్ పేషీలో పోయి ఎట్లా రివ్యూ చేస్తాడు? అది కూడా పార్టీ ఫిరాయించిన ఒక ఎమ్మెల్యే. సో ఇది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఒకరి ఇదే ముఖ్యమంత్రి గారి పోర్ట్ఫోలియోస్ ఉన్నటువంటి హోమ్ మినిస్ట్రీనో లేదా మున్సిపల్ శాఖ అడ్మినిస్ట్రేషన్ నో వేరే ఎవరైనా మంత్రి పోయి రివ్యూ చేస్తే ఆయన ఊకుంటాడా అనేది ఒక పెద్ద ప్రశ్న. ఈమె ఒక బీసీ ఒక ఉమెన్ కాబట్టి ఈ రోజు ఇట్లా ఇగ్నోర్ చేస్తున్నారని కూడా ఒకటి అనుకోవచ్చు. రెండోది, ఈయన ఒక సీఎం, డిప్యూటీ సీఎం గా పనిచేసినటువంటి కడియం శ్రీహరి గారు మాస్టర్ ప్లాన్ ఏదైతుందో ఆయన నియోజకవర్గానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అడగడంలో తప్పులేదు. కానీ కంప్లీట్ వరంగల్ సంబంధించిన మాస్టర్ ప్లాన్ మళ్ళీ ఆయన సోషల్ మీడియా గ్రూప్ లలో పెట్టడం జరిగింది. నేను రివ్యూ నిర్వహించిన అని చెప్పి సోషల్ మీడియా గ్రూప్ లలో నేను ఆయన పోస్ట్ చేసిండు. మళ్ళీ వాటిని ఈ రోజు డిలీట్ చేసిండు. కంప్లైంట్ రైజ్ అయిన తర్వాత ఈ రోజు డిలీట్ చేసిండు. అయితే కొండా సురేఖ గారు కంప్లైంట్ లో కూడా ఏఐసిసికి తర్వాత ముఖ్యమంత్రి గారికి ఇద్దరికి కంప్లైంట్ దీంట్లో పంపడం జరిగింది. ఏఐసిసికి పంపిన కంప్లైంట్ లో రేవంత్ రెడ్డి మీద యాక్షన్ తీసుకోమందా లేకపోతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే మీద యాక్షన్ తీసుకోమన్నా అనేది దర్ ఇస్ అ బిగ్ క్వశ్చన్ మార్క్. బికాస్ హీస్ నాట్ అఫీషియల్లీ జాయిన్డ్ ఇన్ కాంగ్రెస్ పార్టీ. సో దిస్ ఇస్ అ వెరీ బిగ్ ట్రాజెడీ. అయితే దేవాలయాలు అనేటువంటిది సార్ తెలంగాణలో ఉన్నటువంటి దాంట్లో తెలంగాణ దేశంలో అనేకమైనటువంటి ఒక భక్తుల యొక్క మనోభావాలు ఉంటాయి సార్ దీంట్లో. సో దాంట్లో ఆ యొక్క మంత్రిత్వ శాఖలో తీసుకున్న నిర్ణయాల పైన ఆ మంత్రి గారి యొక్క హై అథారిటీ ఉండాల్సిందే, మంత్రి గారి యొక్క ఏదైతే ఒపీనియన్ కూడా తీసుకోవాల్సిందే. బట్ నాకెందుకో ఆమెను కేవలం పేరుకు మాత్రమే మంత్రిగా పెట్టి మరి మిగతా కార్యక్రమాలన్నీ ముఖ్యమంత్రి గారి డైరెక్షన్ నడిపిస్తురా అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే గతంలో చూస్తే అటు పొంగులేటి గారు ఇన్వాల్వ్ అవుతారు, పొంగులేటి గారి ఒక దాంట్లో పొంగులేటి గారు ఇన్వాల్వ్ అవుతారు, ఇంకో దాంట్లో సీతక్క గారు ఇన్వాల్వ్ అవుతారు. ఎస్, ఇప్పుడు వీళ్ళు ఇన్వాల్వ్ అవుతారు. అంటే మీరు అన్నట్టుగా మీరే మాట్లాడారు, పొమ్మనలేక పొగ పెడుతుర్రా అనేది ఒకటైతే, రెండోది కొండా సురేఖ మీద జరుగుతున్నటువంటి ఏదైతే అటాక్స్ ఉన్నాయో ఈ ఆమె మంత్రిత్వ శాఖ మీద జరుగుతున్న అటాక్స్ ఏవైతున్నాయో ఒక బీసీ మీద మహిళ మీద జరుగుతున్నదిగా మేము భావిస్తూనే తెలంగాణలో ఉన్నటువంటి అనేకమైనటువంటి హిందువుల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఈ రోజు జరుగుతున్నాయని కూడా మేము అనుకోవచ్చు. ఎందుకంటే మాస్టర్ ప్లాన్స్ రేవంత్ రెడ్డి గారు అడిగిండ్రు అని చెప్పేసి ఆయన అంటుండ్రు. రేవంత్ రెడ్డి గారు మినిస్టర్ని అడుగుతారు కానీ ఎమ్మెల్యేని అడుగుతారా? అది కూడా అట్లా అనుకుంటే మరి ఇప్పుడు ఎందుకు భారతీయ జనతా పార్టీ బీసీ కార్డు అంశాన్ని తెరపైకి తెస్తుంది? సరే, బీసీ మహిళ కావచ్చు, రకరకాల అంశాలు కావచ్చు, అక్కడ బీసీ మహిళ ఉన్నా ఇంకా వేరే సామాజిక వర్గానికి సంబంధించిన మహిళ ఉన్నా ఒక టార్గెట్ అన్నప్పుడు టార్గెట్ గానే నడుస్తుంది. ఏంటి భారతీయ జనతా పార్టీ బీసీ కార్డు అంశాన్ని ఎందుకు తెరపైకి తెస్తుంది? సో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తే సీఎం అభ్యర్థి బీసీ అనే నినాదాన్ని తీసుకొని వెళ్లేందుక ఏంటి? అసలు ఎందుకు ఆ అంశాన్ని మాట్లాడాల్సి వస్తుంది? గతంలో ఆల్రెడీ ప్రకటించడం సార్ బీసీ అభ్యర్థి ముఖ్యమంత్రి అని చెప్పేసి. ఇప్పుడు చర్చ అంతవరకు కాకుండా ఇప్పుడు నేను ఎందుకు ఈ విషయాన్ని ఇక్కడే ఈ విషయాన్ని చెప్తున్నా అంటే, ప్రతిసారి ఒకవేళ కొండా సురేఖ ఎవరినైనా అంటే ఆమె మీద రివర్స్ అటాక్ గా ఏదో పార్టీ ప్రతిపక్ష అయితే బీఆర్ఎస్ కావచ్చు, ఇది బీజేపీ కావచ్చు, మాట్లాడినప్పుడు ఏమొస్తా అంటే ఒక బీసీ ఒక ఉమెన్ మంత్రిని పట్టుకొని అక్కడ ఒక ప్రజాప్రతినిధి అయిన తర్వాత ఈ అంశాలన్నీ ఎందుకు వస్తున్నాయి? రాజకీయాల కోసమేనా, రాజకీయ కారణాల కోసమేనా అనేది నా సూటి ప్రశ్న. అఫ్ కోర్స్ ఇప్పుడు రాజకీయాలు కాబట్టి, రాజకీయ పార్టీ కాబట్టి ఆమె ఏఐసిసి కంప్లైంట్ రాసింది. కానీ నాకేమనిపిస్తుంది అంటే ముఖ్యమంత్రి మీద కంప్లైంట్ రాసిందా ఏఐసిసికి, లేదంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే మీద రాసిందా అనేది బిగ్ క్వశ్చన్. ఖచ్చితంగా తన భావాలు తను చెప్పుకునే హక్కు ఉంటుంది కదా. మాట్లాడదాం మహేష్ గారు, సమయం ఇస్తా. శ్యామ్ ప్రసాద్ గారు, రకరకాల అంశాలు